అది పాడేగల్ గ్రామం. నాకు నా పేరు విజయలక్ష్మి. 20 ఎకరాలు 42 సెంట్లు పొలం ఉంది నాది. నేను మా వాళ్ళ ద్వారా కొన్నాను. వాళ్ళకి 55లోనే పట్టాలు వచ్చినాయి. వాళ్ళ పేర్లు నేను కొన్న వాళ్ళ పేరు పి ఆదిలక్ష్మమ్మ, పి రామచంద్రయ్య, పి సత్యనారాయణ చెట్టి. వీళ్ళ ముగ్గురు ద్వారా నేను కొన్నాను. కొన్న రిజిస్టర్ పత్రం 56లోనే గజెట్లో కూడా వచ్చింది. గజెట్ కూడా ఉంది. అగా పట్టా ట్రాన్స్ఫర్ చేయమని వాళ్ళకు కొన్నాక పెట్టుకున్నాను. తర్వాత వాళ్ళు పట్టా ట్రాన్స్ఫర్ చేసినారు. పట్టా ట్రాన్స్ఫర్ కూడా అయింది. మా పేరు మీద ఆడంగల్ గుప్త శిస్తు కట్టిన రసీదు. ఇది లోన్ తీసుకొని సొసైటీలో అప్పు ఆడంగల్లో 6 కాయార్వల్లి జనసేన పార్టీ. ప్రతి సంవత్సరం బాధ పెడతాడు. ప్రతి సంవత్సరం మాకి ఆ పిల్లోడి వల్ల ఒక 50-60 వేలు, ₹1,00,000 దాకా నష్టపడాల. అంతవరకు తృప్తి ఉండదు వాళ్ళకి. ఈ సంవత్సరం అలా పెట్టుకునే శక్తి నాకు లేదు. నా కొడుకు 3 నెలలు అయింది చనిపోయి. నా బాధలో నేనున్నాను. నా పొలం నేను దున్నుకొని నేను చేసుకుంటుంటే అడ్డగట్టుకొని ఈ పిల్లోనికి ఏం అధికారం ఉంది? ఏమన్నా కోర్టు ద్వారా నీకేమన్నా ఉంటే చూపి. నాకున్నవన్నీ చెప్పిన. ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, కోర్టులో కేసు నడుస్తూ ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని బాధించడం, నువ్వు చట్టాన్నే గౌరవించకపోతే ఎట్లా? ఇప్పుడు అటువంటి రాష్ట్రాన్ని పరిపాలన చేసి ఆయనే చట్టాన్ని గౌరవించి 58 రోజులు ఉండి వచ్చాయి. అటువంటి నాయకుడు మన నాయకుడు అయి ఉండి మనము అడ్డదిడ్డంగా పోతే తప్పు కదా. కరెక్ట్ వస్తారని ఫైట్ చేయి. జయాపజయాలు దైవాధీనాలు. కోర్టులో ఉన్నంత వరకు అదేం నీదే నాదే, ఇప్పుడే కావాలంటే ఎట్లయితుంది? ఏ రకంగా అవుతుంది? ఎందుకు ఇంత బాధ పెట్టేది మాకి? మేము లేడీస్, ఆడోళ్ళని లెక్కలేదు, ఏమని లెక్కలేదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లు తూలులాడడం. పొలం చేసిన వాళ్ళని కొడతాను, మీకు కొడతాను, నాకు ఎంతమందిని కొడతావు? ఎందుకు కొడతావు? కొట్టయితే చంపు, కానీ పొలం ఇత్తనం వేసే తీరుతాను. ఎందుకు? కొన్నాను నేను ఇవన్నీ చూపిస్తున్నాను. నీ మాదిరి నేను ఆక్రమించలేదు. 27 ఎకరాలు 14 సెంట్లు ప్రభుత్వం భూమిని ఆక్రమించి నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు దొంగోడు. నేనేమో డబ్బులు పెట్టి కొని ఇంత కష్టపడి నేను ఇన్ని ఆధారాలు నేను చూపిస్తున్నా. నువ్వు చూపి నీ పొలంది. నువ్వు సత్యవంతుడైతే నీ పొలంది నువ్వు చూపి, బయట పెట్టు. రా ఎమ్మెల్యే గారి దగ్గర పంచాయతీకా. నువ్వు ఎక్కడ పంచాయతీ పిలిచినా నేను వస్తాను. తప్పు చేస్తే తల వంచుతాను. చట్టపరంగా ఏమన్నా పోరాడు. దౌర్జన్యం చేస్తానంటే అది కుదరదు మన దగ్గర. ఎందుకు చేస్తావు? ఏం కారణం? నీదా? నీ చెప్పదా సొమ్ము? మేము కష్టపడి మేము చేసుకొని మేము బతుకుతుంటే నాకీ భర్త లేడు, నా కూతురికి భర్త లేడు. మేము ఉండేది 2 లేడీస్. మేము ఎలా బ్రతకాలా? ఏం చేసి బతకాలా? ఇది తెలుసుకోవాలా. ఇంత కష్టపెట్టి చాలా బాధ పెడుతున్నాడు పిల్లోడు. దీన్ని ఎవరు? ఎమ్మెల్యే గారే పరిష్కరించాల. వాళ్ళ దగ్గరే మేము ఎన్నుకున్నాము, వాళ్ళే న్యాయం చేయాల. చట్టపరంగా పోరాడండి. వద్దనలో దౌర్జన్యం చేస్తాను, నరకుతాను, పొడుస్తానంటే ఎట్లా? ఇది చాలా దురదృష్టకరమైంది. వాడే నిజమైన ప్రభుత్వ భూమిని ఆక్రమించినారని చెప్తుండేది మేం కాదు, నువ్వు ఆక్రమించినావు. రికార్డు పరంగా కొండపరం పోగది నీ పొలంకి. నాది రికార్డు పరంగా నాకెక్కడొచ్చింది, వాళ్ళకెట్లొచ్చింది అనేది కూడా నేను చూపిస్తున్నాను. నాకు అమ్మినోళ్ళకి ఎవరు ఇచ్చినారన్న రికార్డు కూడా నేను పెట్టినాను. 71 సంవత్సరం అయింది అది సాగు చేయబట్టి. 55లోనే వాళ్ళకి పట్టాలు వచ్చినాయి. మరి ఇప్పుడు నువ్వు టంగాని 30 సంవత్సరాలు లేదు, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను నరకుతాను, పొడుస్తానంటే ఎట్లా? మేము ఎక్కడికి పోవాలా? దేనికోసరం చేస్తాము అది? కోర్టులో కేసు అదండి. దానికి కేసు బదులు లేదు, ఆర్డీఓ కొట్టేసినాక మేము కోర్టుకు పోయినాం, రికార్డ్ అయ్యి వచ్చింది. అది
17లోనే వచ్చింది. ఆ పేపర్లు కూడా ఉన్నాయి. ఆ పేపర్లు కూడా కోర్టు నుంచి తెచ్చినాం, చదువుకో. ఇది ఇట్లా ఉంది మా బాధ. ఫండ్స్ ఏమైనా వచ్చాయి? ఒకవేళ ఇది ప్రభుత్వము చెరువు ప్రభుత్వంది అంటే ఏ సీఎం ఉన్నప్పుడు డబ్బులు దానికి ఇది చేసిండ్రి, ఏ సంవత్సరంలో కట్టిండ్రి, ఏ ఎమ్మెల్యే కట్టినాడనే రికార్డు ఉంటుంది. గవర్నమెంట్ది అయితే, గవర్నమెంట్ చెరువుదైతే ఇవన్నీ రికార్డులు ఉంటాయి. అప్పుడు ఇదవుతుంది. కానీ నీ దాంట్లో ఉండేది 4 ఎకరాలు గవర్నమెంట్ చెరువు ఉంది, నీకుంది, మాది మాకుంది. 135/1 మాది, 135/2 చెరువు లేదు. ఇదే 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 అంటే నీ రికార్డులోనన్నా చూపించాలి కదా, రెవెన్యూ రికార్డులో అదన్నా ఉండాలా. లేకపోతే ఈ ఫలానా ఎమ్మెల్యే ఈ చెరువు కట్టినాడు, ఫలానా సీఎం ఇంత ఫండ్స్ ఇచ్చినాడు దీనికి అన్న రికార్డులన్నీ ఉండాలి కదా. ఇవన్నీ రికార్డులన్నీ తీసుకోరా, అవన్నా ఉండాలా, ఇవన్నా ఉండాలా. ఏది లేక నేను చూస్తాను, నువ్వు ఓడిపోయి అవునయ్యా ఓడిపోయినాను, మళ్ళీ కోర్టుకు పోయినాను. ఓడిపోయినది వాస్తవం. దేనికి ఓడిపోయినామని నీకు తెలియాలి కదా. తెలియాలంటే నాకు కోర్టు నుంచి వచ్చింది పేపర్, అది చదువుకో. 17లోనే దానికి జవాబు వచ్చింది, చదువుకో. ఇంకా ఇప్పుడు హైకోర్టులో నడుస్తూ ఉంది. నడిచేంతవరకు వచ్చేంతవరకు ఆగాల. చెప్తున్నారు పాపం ఎమ్మెల్యే గారు, అయ్యా నా డబ్బులు పెట్టైనా నేను పోరాడతాను, కొద్దిగా ఆగండి, నిదానం చేయండి, చట్టపరంగా పోవాలా అని చెప్తే కూడా లేదు లేదు నరకుతాను, పొడుస్తానంటాడు మనుషుల్ని. ఎంతమందిని నరుకుతాడు, ఏం చేస్తాడు? మేము పోతాము, నరకని. మేమైతే రేపు పోయి పనులంటూ చేసుకోవాలి కదా. మా జీవితం అదే, మాకు ఆధారం అదే. మాది ఇడిస్తే మాకు లేదు వేరే గతి. కొడుకు లేడు, భర్త లేడు, ఎవరూ లేరు. మా ఆధారమే మా భూమమ్మ. అది నమ్ముకునే మేము బతుకుతున్నాం, బతకాల. దానిని అడ్డగట్టుకుని నీవు ఇంకా జనసేన పార్టీ కానీ ఏ పార్టీ కానీ ఒక ఆడోళ్ళకి అన్యాయం జరిగితే అట్లా కాదు, వాళ్ళు ఎట్లా బతకాలా, న్యాయం చేయండి, న్యాయానికి నిలబడాలా మీరు. అట్లాంటిది బతికే వాళ్ళని గీరుకొని చూస్తాం అంటే ఏం చూస్తారు? ఎందుకు కానీ చూస్తారు? మీకేం అధికారం ఉంది? నాది అంటే అయిపోయినా నీకు ఊరుంది అని అందరిని కుప్పేసుకొని ఎంత నాది ఒక్క ఇల్లు, నేను ఒక్కదాన్నే గనక అంత ఇట్లా చెప్పాలంటే వాళ్ళు చెప్తారు. మీకు ఎంతవరకు అని మేపలా? నేను మా వల్ల కాని పని. ఏం జరిగేది అది జరిగేది. నేనైతే ఇత్తనం వేస్తాను. మాకేం జరిగినా వాళ్ళే బాధ్యులు. మాకేం జరిగినా ప్రాణానికి ఏమైనా వాళ్ళే బాధ్యులు. నాకు కానీ నా మనుషులకు కానీ ఏమి జరిగినా వాళ్ళే బాధ్యులు. 60,000 నుంచి 1,00,000 వరకు డబ్బులు ఇచ్చినారని చెప్పారు. ఎందుకు సమర్థిస్తాడు అతను? ఆయన బుద్ధి ఏదో నష్టం, వాడే మధ్యగా వచ్చి అడగరు. దానికంతా ఒక రూటే వేరుంటుంది. రూటే వేరు. ఎటు తిరిగైనా మేము లాస్ కావాలా, మేము నష్టపోవాలా. అప్పుడే వాళ్ళకు ఒక తృప్తి. ఎంతవరకు బాధ పెట్టినారంటే అంతవరకు. ఆ బాధ ఇంత అని అంత అని చెప్పడానికి లేదు. విజయలక్ష్మి. నాది పాండవగల్. నా వయసు 76 సంవత్సరాలు. ఇంకా ఎంత కష్టపడాలా నేను? నా ఆరోగ్యం ఏమి, నా పరిస్థితి ఏమి, నా బాధ ఏమి? ఏమన్నా అంటే ఆమె అయిపోతే ఇంకేం లేదు, ఎవరు లేరు, ఇంక తర్వాత మనదే అని చెప్తున్నాను ఊళ్ళో కూడా. అస్సలు నీవే అసలైన ప్రభుత్వాన్ని మోసం చేసి పొలం అనుభవిస్తున్నది నీవు. మమ్మల్ని అంటే ఎట్లా? ప్రభుత్వం భూమి ఆక్రమించిన గర్భం చూపి రికార్డులో చూపి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. నీ పొలం లీస్ట్ నేను ఎట్లా చూపిస్తున్నాను అన్ని, నాకు ఎవరి నుంచి కొన్నాను, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, అన్ని రికార్డు పరంగా మీకు చూపించినాను. ఆ యప్ప కొన్నది ఆ రికార్డు, ఆ కొండ పరం పొక్కి టైటిల్ డీడీ పాస్బుక్ ఎట్లా వచ్చే, నా లీస్ట్ నాది ఉన్నదాన్ని తీపిచ్చరేమో, మళ్ళీ 1,00,000 2,00,000 డిమాండ్ చేస్తారు. వద్దప్ప, ఇచ్చేది వద్దు, మా వాళ్ళ పేరే ఉన్నాయి, నాకేం కొంప మునగదు అని మానుకున్నాను. ఇట్లా 1-2 సార్లు చేసి మానుకున్నానయ్యా. ఎంతవరకు బాధల్లా. నాకు ఇప్పుడు వయసు అయ్యింది. రేపొద్దున నేను గుటుక్కంటే నా పిల్ల గతి ఏమి?
వీళ్ళ బాధ ఎట్లా తప్పించుకోవాలా, ఎక్కడికి పోవాలా, ఇది నాకు సమస్య. దీన్ని ఎవరు పరిష్కరిస్తారు? ఎవరితో న్యాయం కోరుతున్నారా మనకు? ఎవరు ఏం చేయాల్సింది ఇప్పుడు మనకి ప్రభుత్వంకి మా తండ్రి లాంటి ఎమ్మెల్యే గారు చేయాల. ఎమ్మెల్యే గారే కదా మనకి ఇప్పుడు, ఆయనే అందరికీ తండ్రి మాదిరి, ఆయనే చేయాల. ఇంక వేరే వాళ్ళతో ఇంకెవరితో సాధ్యం లేదు. నేను పోలీస్ స్టేషన్కి రేపు పోతాను, అక్కడ ఒక కంప్లైంట్ ఇచ్చొచ్చి నేను పొలంలో నేను పని చేసుకుంటాను. నాకు ఏమన్నా అయితే వీళ్ళే బాధ్యులని కొంచెం నాకు సెక్యూరిటీ కావాలా. వీళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది, చాలా కష్టం ఉంది, చాలా బాధ ఉంది. ఇంత నరకమయ్యా. మాకేం జరిగినా వాళ్ళే బాధ్యులు. నా పేరు కేటీజీ శ్రీనివాస్, ఆదోని ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు మరియు శ్రీ వాసవి కన్నికా కళ్యాణ మంటపం సెక్రటరీ గారుగా ఉన్నాను. మా అక్కగారు విజయలక్ష్మి గారు పాడేగల్, మా అవ్వది కూడా పాడేగల్లో. మా అక్క వచ్చి పి ఆదిలక్ష్మి, పి రామచంద్రయ్య, సత్యనారాయణ శెట్టి దగ్గర ల్యాండ్ కొన్నారు 1990లో. ఆ ల్యాండ్ టైటిల్ డీడ్ కూడా ఉంది. ప్లస్ వీళ్ళు ముగ్గురు కలిసి, వీళ్ళకి ముగ్గురికి ఎక్కడ వచ్చిందంటే 1956 గెజిట్లో వీళ్ళ ముగ్గురికి పట్టా, ఏది రైతువారి పట్టా ఆ ముగ్గురు పేరుతో ఉన్నది. ఈ ముగ్గురు కలిసి వీళ్ళకి అమ్మినారు. ఆ టైటిల్ డీడ్ ఉంది. తర్వాత మా అక్కగారు దానికి గుత్త కూడా కడతా ఉన్నారు. తర్వాత వాళ్ళు కొన్న తర్వాత అద్దె ఇచ్చుకున్నారు, నేను కొన్నాను, మరియు నా పేరుతో చెయ్యాలని వాళ్ళు కూడా మీకు ట్రాన్స్ఫర్ చేసినట్లు సర్టిఫికేట్ ఇచ్చినారు. అదే అడంగల్లో మా అక్కగారి పేరు కూడా వచ్చేసింది. వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళకి అనుభవం స్వాధ్యతమో ఏమంటే విక్రయం ద్వారా వచ్చిందంటుంది. ప్లస్ ఆర్ఓఆర్ అండ్ అడంగల్ రెండు ఉన్నవి. ప్లస్ ఈయన తాయర్ వలి అనే ఆయన జనసేన పార్టీ అంట. ప్రతి సంవత్సరం చాలా ఇబ్బంది పెడుతున్నాం మా అక్క గారికి, చాలా ఇబ్బంది పడుతూ ఉంది. కోర్టులో కేసు వేసినారు, హైకోర్టులో ఇంకా కేసు అట్లే పెండింగ్లో ఉంది. ప్లస్ నిన్నటి దినము మన ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, చాలా బాధాకరం. వాడికి అండగా ఉంటాను, తన సొంత డబ్బులతో కోర్టులో కేసు వేసి గెలుస్తామని చెప్పారు. మేము ఆర్యవైశ్యులు ఎవరు తంటాకు పోము. ఎమ్మెల్యే గారు మీరు కూడా ఆలోచించేయాలి. ఒక ఆర్యవైశ్యులు చాలా శాంత పురుషులు, ఏ గొడవకు పోరు అనేది మీకు కూడా తెలుసు. మీకు ఈ ఎలక్షన్లో నిలబడినప్పుడు ఆర్యవైశ్యులు ఎంతోగా మీకు సహకరించినారు. అలాంటిది మా వైపు కూడా మీరు ఆలోచించాలి. మా దగ్గర ఉన్న పత్రాలన్నీ మీకు ఇస్తాము, ఇంకొకసారి మరోసారి ఇస్తాము. ధృవీకరించిన తర్వాత ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా చాలా అవినీతి జరుగుతూ ఉంది. మా అక్క గారి పేరుతో అప్పుడే పట్టా పాస్బుక్ వచ్చేసింది. మరి ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్లో తీసేసినారు. మళ్ళీ ఏదైనా అడిగితే మాకు డబ్బులు ఇస్తే మీ పేరు ఎక్కిస్తామంటారు. ప్రతి సంవత్సరం ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ఒక పరిష్కారం మీరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. ఒక ఆర్యవైశ్యులు, ఒక ఆడబిడ్డ మీకు తల్లి లాంటిది. ఇలాంటి మీ తల్లికి ఇబ్బంది జరుగుతూ ఉంటే మీరు ఆలోచన చేయాలి. ఆర్యవైశ్యులు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఈ మధ్య కాలంలో ఆర్యవైశ్యులకి చాలా గౌరవ స్థానం ఇచ్చినారు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఆర్యవైశ్యులు అంటే ఎంతో మర్యాదపూర్వకంగా వాళ్ళని సత్కరిస్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్న తాయర్ గారు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీరు దయచేసి తాయర్ అలీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ తాయర్ పవన్ కళ్యాణ్ గారి పేర్లు చెప్పుకొని అక్కడ చాలా అరాచకాలు చేస్తున్నారు. ప్లస్ ఏది కొండపరం భూగం మరి 27 ఎకరాలు మళ్ళా ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు వీరికి ఎలా సహకరిస్తున్నారో తెలియదు. కానీ వాళ్ళంతా దాన్ని అనుభవంలో పెట్టుకున్నారు. వాళ్ళ పేరుతో పట్టాలు తీసుకున్నారు.
దయచేసి ఎమ్మెల్యే గారు దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ ప్రభుత్వ భూమి ఏదైతే వీళ్ళు స్వాధీనంలో పెట్టుకున్నారో అది తిరిగి యథాస్థితి అంటే ప్రభుత్వ ఆధీనంలో రావాల్సిందిగా మరోసారి మీకు కోరుతున్నాము. నా పేరు కేటీజీ శ్రీనివాస్ ఆదోని, మా అక్కగారు విజయలక్ష్మి పాండవగల్లు. ఈ మరోసారి మీడియా ముఖంగా కోరుతున్నాం ఎమ్మెల్యే గారు, ఇది మొత్తము రికార్డ్స్ అన్నీ పరిశీలన చేసిన తర్వాత ఎంఆర్ఓ విఆర్ఓ సంప్రదించిన పిమ్మట మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా మరోసారి కోరుతున్నాం. బిడ్డ నేను ఎడ నమస్తే అండి, నా పేరు సంధ్య, మా అమ్మగారు విజయలక్ష్మి. చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు. జనసేన పార్టీ అని చెప్పేసి ఆయన పార్టీ ఉండొచ్చు లేదని చెప్పం, కానీ ఇంత హింస పెట్టమని ఎవ్వరేం చెప్పలేదు. లేడీస్కి న్యాయం చేయాలా కానీ ఇట్లా చాలా హింసగా చాలా ఇదిగా చేస్తున్నారు. వల్గల్ సంస్కృత భాషలో తిడుతున్నారు మాకు. వలి తాహెర్ వలి అలా చేస్తే లేడీస్కి, వాళ్ళ ఇంట్లో కూడా లేడీస్ ఉన్నారనుకుంటాం మేమేమో, వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు మాకు. ఇంత మర్యాద లేకుండా మాట్లాడితే ఎలాగా అసలు? పొలానికి వస్తే నరుకుతాం, చంపుతాం. పొలాల్లో కూడా ఎవరు పని చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మాకేమన్నా అయిందనుకోండి వాళ్ళే బాధ్యులు మాకు. మా అమ్మ 76 ఏళ్ళు ఉన్నాయి ఆమెకి ఏమన్నా అయితే ఎవరు నాకు వాళ్ళు వచ్చి చూసుకుంటారా? నాకేమైనా చాలా ఇదిగా ఉంది. దయచేసి మాకు హెల్ప్ చేయండి అందరు. ఎమ్మెల్యే గారు, మీరు కూటమి ప్రభుత్వం అనేసి మీకు ఎల్లపన్నా మీరు కూడా చూడండి, దయచేయండి, కొద్దిగా ఆయన్ని కంట్రోల్ చేయండి. లేదంటే మీ పరువు పోతుంది, పార్టీ పరువు పోతుంది. ఈయనని ఇట్లా వదిలేసినారనుకోండి, కూటమి ప్రభుత్వం అంటారు, అందరినీ ధ్వంసం చేసి పెడతాడు, మీ పరువు పోతుంది అంతా. ఆయనేమో గడ్డ కూర్చుంటాడు బాగా సంపాదించుకొని. సంధ్య కూతురు అవుతాం.